రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 15 నెలల కాలంలో వైద్య ఖర్చుల నిమిత్తం లబ్ధిదారులకు 6 కోట్లు అందించడం జరిగిందని తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం 100 కోట్ల నిధులు మంజూరు చేయించామని మంత్రి తెలిపారు. జిల్లాల పునర్విభజన చట్టసభలో జరగాల్సిన ప్రక్రియ అని గత ప్రభుత్వ నిర్ణయం వల్ల తలెత్తిన సమస్యల దృష్ట్యా దీనిని కమిటీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీలు ప్రారంభించారా అని చెప్పేసి తెలియని తర్వాత అమాయకత్వంతో మాట్లాడుతా ఉన్నారు. ఎన్ని వందల సీట్లు మెడికల్ కాలేజీలు కొత్తగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినాయో లెక్క చూసుకుంటే వారికి అర్థమవుతుందని చెప్పేసి మనం చూస్తాను. ఇక్కడ ఏమిటంటే సమస్య 8,200 కోట్ల రూపాయలు, సుమారు 8,250 అనుకుంటాను. 8,250 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజెస్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది. 2022 శాంక్షన్ చేసి 2000 పూర్తయితే దాదాపు 1,500 మంది కొత్త డాక్టర్లు ప్రతి సంవత్సరం కూడా ఈ కాలేజీ నుంచి 1,500 దాదాపు 2,500 మంది అనుకుంటాను. కొన్ని వందల మంది డాక్టర్లు ఈ రాష్ట్రంలో పాస్ అయ్యి ప్రజలకి వైద్య సేవలు అందించడానికి అందుబాటులో ఉంటారు. మరి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? ఈ కాలేజీలని త్వరితగతిన పూర్తి చేసి మెరుగైన వైద్య విద్యని స్టూడెంట్స్ కి అందించి మంచి వైద్యులు తయారు చేసే కార్యక్రమం అనుకున్న సమయంలో పూర్తి చేయాలి ప్రభుత్వం. కానీ గత ప్రభుత్వం 1,250 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది. 1,250, 1,850 ఖర్చు పెట్టింది. దాంట్లో కేవలం 800 కోట్ల రూపాయలు చెల్లించి 600 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే ఆ బకాయిలు కూడా మన కూటమి ప్రభుత్వమే చెల్లించిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రోజు ప్రభుత్వం ముందున్న సమస్య ఏంటంటే మిగిలిన 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కాలేజీని పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. మరి ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుల భారాన్ని చంద్రబాబు నాయుడు గారు నెత్తి మీద పెట్టి ఆ ప్రభుత్వాన్ని అప్పచెప్పిన విషయం మీ అందరూ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు కూడా సమయంలో ఇవ్వలేక నెల రోజులు, 15 రోజులు, 20 రోజులు ఆర్థిక ఇచ్చేవాళ్ళు. ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగుండి కట్టగలిగిన పరిస్థితిలో ఉంటే 2025 ఈ పాటికి 17 కాలేజీలు కూడా పూర్తి చేసి వైద్య విద్యార్థులకి అన్ని వసతులతో కాలేజీలు ఏర్పాటు చేయాలి. మరి మీరు ఎందుకు చేయలేకపోయారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరే తీసుకొచ్చారని గొప్పగా చెప్పుకుంటున్నారు. 8,250 కోట్లు ఖర్చు పెట్టాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆఖరికి పులివెందులలో కూడా తన నియోజకవర్గంలో కూడా కాలేజీ పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో తీసుకుని రాలేని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ మన కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాల్ని తప్పుపడుతుందని చెప్పేసి మనం చేస్తాము. ఎందుకు తప్పుపడుతుంది? ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఎల్ఓసీలు కానివ్వండి 89 లక్షలు మరి ఎవరైతే ఇటీవల ట్రీట్మెంట్ చేయించుకున్నారో, వైద్యం చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయబడతా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 6 కోట్ల రూపాయలని మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో కొన్ని వందల మందికి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి సహాయం ముఖ్యమంత్రి గారి నుంచి అందింది. వారికి మనసారా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించడానికి నేను కృషి చేస్తున్నాను. తప్పకుండా త్వరలో వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. సంక్షేమ కార్యక్రమాలు అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మరి తప్పుకోకుండా ప్రభుత్వం అందజేస్తుంది. ఎవరికైనా రాకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారికి కూడా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.
సార్ నేను న్యాయవాది అంటే ఇది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మళ్ళీ పునఃపరిశీలించి మార్పులు చేయాలంటే అనేక మంది స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాల్సిన అవసరం ఉంది. కేవలం డిమాండ్ ఉన్న వాళ్ళే కాకుండా వేరే వాళ్ళ సమస్యలు కూడా అర్థం చేసుకోవాలి. జియోగ్రాఫికల్ అడ్జస్ట్మెంట్స్ కావాలి. అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలు దీంట్లో విడి ఉంటాయి. మరి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు ఇప్పటికే నేను క్యాబినెట్లో చర్చకు వచ్చినప్పుడు నూజివీడు ప్రజల మనోగతాన్ని తెలియజేయటం కానివ్వండి, ఏదైతే కమిటీ దృష్టికి తీసుకెళ్ళటం కానీ నేను చేయటం జరిగింది. నేను ఎక్కడ కూడా దీన్ని ఎన్టీఆర్లో కలపొద్దని లేకపోతే కృష్ణాలో కలపొద్దని చెప్పేసి అది నా అభిప్రాయం కాదు. నా అభిప్రాయం కూడా దీన్ని ఎన్టీఆర్లో కానీ కృష్ణాలో కానీ కలపాలనేది నా అభిప్రాయం. కానీ దాన్ని వక్రీకరించి రాజకీయంగా బురద జల్లటానికి ప్రయత్నం చేయటం, సరే బురద జల్లటానికి ప్రయత్నం చేయటం ఒక ఎత్తు అయితే, నా వ్యక్తిగత ఆఫీస్ దగ్గరకు వచ్చేసి ధర్నా చేయాలని ఆలోచన చేయటం ఇదంతా కూడా ఏంటంటే రాజకీయంగా అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాం. అది విజ్ఞత కాదు. మీరు ఏ సమస్య గురించి అయినా సరే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చు పబ్లిక్ ప్లేస్లో, కానీ ప్రైవేట్ ప్లేస్లోకి వచ్చి చేయటం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి భావిస్తాను. అటువంటి చేస్తాం మూలంగా ఊరిని విద్వేషాలు రెచ్చగొట్టుకుంటాం తప్పితే వేరేది కాదని కూడా చెప్తాను. బట్ నేను కూడా ఈ నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ కలపాలనే డిమాండ్ని నేను తప్పకుండా ప్రభుత్వానికి, కమిటీ సభ్యులకి అందరికి కూడా తెలియజేస్తానని చెప్పేసి తెలియజేస్తూ దీనికోసం నా వంతు నేను గట్టిగానే ప్రయత్నం చేస్తాను. అవసరం అయితే ప్రజలందరూ సహకారం కూడా తీసుకుంటానని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను.